ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 11వ వచనము. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను నిచ్చును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, మీ బిడ్డలు మిమ్మల్ని ఏదైనా అడిగినప్పుడు ఖచ్చితంగా మీరు చెడ్డవారైనా కూడా మీ బిడ్డలకు మంచిది ఇవ్వాలని మీరు ఆశపడతారు కదా. మరి మీ పరలోకమందున్న తండ్రి మీరు అడిగే వారి కంటే ఇంకా మంచిది నిశ్చయముగా మీకు ఇస్తారు కదా అనే ఒక మాటను ఈరోజు దేవుడు వాగ్దానంగా మనకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలామంది వారి వ్యక్తిగత జీవితంలో వారి యొక్క ఆశ కానీ ఆలోచన కానీ ఉన్నతంగా ఆలోచించకుండా అపవాదికి లోబడిపోయి చాలామంది ప్రార్థనకు దూరం అయిపోతూ ఉన్నారు. ఈరోజు ఈ వాగ్దానం ఏ పరిస్థితుల్లో ఉండి నువ్వు ఆలకిస్తూ ఉన్నావో దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ తండ్రి ఖచ్చితంగా నిశ్చయముగా ఒక మంచిదే ఇస్తాడు నీకు. నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది నీకు అవసరమా కాదా అనేది ఒక్క విషయాన్ని నీవు జ్ఞానము కలిగి ఆలోచించి ఖచ్చితంగా ప్రభువా ఇది నాకు ఇస్తే నాకు మేలయ్యా, ఇది నాకు మంచి జరుగుతుందయ్యా, ఇది జరిగించండి అయ్యా అని నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు అది మేలైతే గనక తప్పకుండా నువ్వు అడిగేదానికంటే దేవుడు నిశ్చయముగా గొప్పదే నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు మేలైనది అడగరు. స్వార్థపూరితమైందో లేదా అన్యాయంగా దాన్ని న్యాయంగా మార్చి నాకు ఇవ్వు ప్రభు అని అడుగుతూ ఉంటారు. అది ఎంత మాత్రమో దేవుడు అంగీకరించడండి. నీవు ఖచ్చితంగా దేవుణ్ణి అడిగేటప్పుడు మేలైంది జ్ఞానపూర్వకంగా ఆలోచన చేసి అడగాలి. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, మీ పరలోకమందున్న తండ్రి ఖచ్చితంగా తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఆత్మీయ జీవితం గురించి మొదటిగా అడగండి, తర్వాత ఈ లోక సంబంధమైన దాన్ని కూడా నిశ్చయంగా దేవుడు నాకు ఇస్తాడన్న ధైర్యం కలిగి ప్రార్థన చేయండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం యథార్థంగా జీవిస్తూ నమ్మకమైన బ్రతుకుతూ నువ్వు దేవుణ్ణి అడుగుతావో ఖచ్చితంగా దేవుడు నీకు సమస్తమును ఇస్తారు. బైబిల్లో ఒక చోట దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఇలా అడుగుతారు ఆయన, నా ఒక్కగానొక్క కుమారుణ్ణి మీ అందరి కోసం నేను బలిగా ఇచ్చేశాను కదా, ఆయనతో పాటు సమస్తమును మీకెందుకు అనుగ్రహించను అనే మాటను దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజమే కదా, తన కుమారుణ్ణి మన కొరకు మన పాపముల కొరకు బలిగా ఇచ్చేసిన తండ్రి ఆత్మీయంగా కానీ ఈ లోక సంబంధంగా కానీ మనం ఏదైనా అడిగితే వేడుకుంటే మనకెందుకు ఇవ్వడండి? ఖచ్చితంగా ఇస్తాడు. మనమే మన బిడ్డలకి మంచి ఈవులను మంచి పదార్థాలను ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నప్పుడు తల్లి గర్భములో నీవేర్పడక మునిపే నేను ఎరిగి తిని నేను ఎన్నుకున్నాను అన్న తండ్రి మనం అడిగినప్పుడు మనకు కావలసింది ఇవ్వడా అండి? తప్పకుండా ఇస్తాడు. అపవాది ఏం చెప్తాడంటే, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు ద్రోహం చేసావు, నువ్వు దేవునికి దూరంగా బతికావు, నీ ప్రార్థన వినబడదు, దేవుడు అంగీకరించడని అబద్ధాలు చెప్తాడు. కానీ ఈ భూమి మీద బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరలా దేవుడు అవకాశం ఇస్తూనే ఉన్నాడు. ఆయన రక్తములో మనం మన పాపములు విడిచిపెట్టడానికి అవకాశం ఉంది. యేసు నామములో అడిగే హక్కు దయచేశాడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా దేవుని అడుగుతాం, ఖచ్చితంగా దేవుడు ఇస్తారు. అట్టి కృప మీ అందరికీ కలుగునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.